హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. కొర్రన్నం అండి. కొర్రలను ఇంగ్లీష్లో ఫాక్స్ టైమ్ మిల్లెట్స్ అని పిలుస్తారు. ఈ మిల్లెట్స్ 5 రకాలన్నమాట. కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు. ఈ మిల్లెట్స్ అనేది మనకు సూపర్ మార్కెట్స్లలో, కిరాణా షాపులలో ఈజీగా దొరుకుతాయి. ఈ మిల్లెట్స్ మనం తీసుకోవడం వల్ల మన పూర్వీకుల్లాగా హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుందన్నమాట. మనం డైలీ తీసుకునే ఫుడ్ని ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల హెల్తీగా ఉండొచ్చు. అంతేకాకుండా డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇదొక మంచి రెమెడీ అని చెప్పొచ్చు. మనము 1 మంత్ పాటు ఇలా మిల్లెట్స్ అండ్ జొన్న రొట్టెలు, జొన్న సంగటి తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్ అవ్వడం మనకే తెలిసిపోతుందనమాట. సో, ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, అందువల్ల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి, కొర్రలు అనేది ఇలా ఉంటాయన్నమాట. ఎల్లో కలర్లో ఉంటాయి. ఈ కొర్రలలో చిన్న చిన్న రాళ్ళు అనేది ఉంటాయి. అవి తీసుకొని మనం చేసుకోవాలి. ఒకవేళ మీకు నీట్గానే ఉన్నాయి, రాళ్ళేం లేవు అంటే గిన అలానే చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో, నేను ఒక పర్సన్కి అయ్యే విధంగా నేను చేస్తున్నాను. మీరు దాన్ని బట్టి కొలతలు తీసుకోండి, ఎంతమందికి కావాలంటే అంతమందికి. సో, నేను ఒక కప్పు తీసుకుంటున్నాను అనమాట. ఒక పర్సన్కి సరిపోతుంది కప్ అనేది. చూడండి, ఒక కప్పు కొర్రలు తీసుకొని ఈ ఒక కప్పు కొర్రలు తీసుకున్న తర్వాత బాగా కడగాలండి. 2-3 టైమ్స్ వరకు బాగా కడగాలి. ఎందుకంటే కొర్రలలో డస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో, ఇలా మొత్తం నీట్గా కడుక్కొని 3 టైమ్స్ వరకు వాటర్ ఏమి లేకుండా నీట్గా వంపుకోవాలి. వాటర్ అందుకుంటే మీకు రైస్ అనేది మెత్తగా అయిపోతుందన్నమాట. ఒక కప్పు కొర్రలకి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. 1:2 రేషియో అనమాట. చూడండి, ఇలా 2 కప్స్ వాటర్ తీసుకొని నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుంటున్నాను అనమాట. ఈ దాల్చిన చెక్క అండ్ జీలకర్ర అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. నేను టేస్ట్ కోసం వేస్తున్నాను. టేస్ట్ బాగా వస్తుందన్నమాట ఆ ఫ్లేవర్ అనేది. కొంతమంది వాము కూడా వేసుకుంటారు. మీకు ఇష్టం ఉంటే వాము, జీలకర్ర, దాల్చిన చెక్క వేసుకోండి. ఇవి అనేది 2 to 8 అవర్స్ వరకు కంపల్సరీగా నానాలండి. మీకు టైం లేకపోతే కనీసం ఒక 2 అవర్స్ అన్న నానబెట్టుకోండి. మీరు మనకు నానేదాన్ని బట్టే రైస్ అనేది బాగా మెతువుగా వస్తుందన్నమాట. మీకు టైం ఉంది అంటే ఒక 5 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోండి. రైస్ అనేది బాగుంటుంది. తర్వాత గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత మూసి ఉడికించుకోండి పొంగొచ్చేంత వరకు. మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. మీరు కలపకపోతే లోపల అనేది అడుగంటుతుంది. లోపలనేమో అడుగంటి పైనేమో వాటర్ ఉంటాయన్నమాట. సో, అందువల్ల పొంగొచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీగా కలపాలి. ఎందుకంటే మనకు అడుగంటితే మొత్తము మాడిపోతుందన్నమాట. సో, ఇలా మధ్య మధ్యలో కలిపి కొంచెం వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చాలా త్వరగా అయిపోతుందండి. మనకు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి కొర్రలు చాలా క్విక్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం వాటర్ ఉండంగానే మనము సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. మరీ డ్రై అయ్యేంత వరకు ఉండొద్దు. వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఉంటే మీకు అన్నం అనేది ఉడకదనమాట సరిగ్గా. కొంచెం వాటర్ ఉండగానే సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. తర్వాత చూడండి, ఇలా పొడి పొడిగా వచ్చింది కదా, కొంచెం లైట్గా తడిగా ఉంటుంది. ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేయండి మూత మూసి. ఒక 10 మినిట్స్ అలా వదిలేయడం వల్ల మీకు వాటిలో ఉన్న తేమ మొత్తం పీల్చుకొని మనకు పొడిగా వస్తుందన్నమాట రైస్ అనేది. చూడండి ఒకసారి, మనకు పొడి పొడిగా వచ్చింది కదా. ఇలా పొడి పొడిగా వచ్చినప్పుడు మనం పులిహోర కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను కొర్రలతో పులిహోర కూడా చేసి వీడియో పెడతానన్నమాట. సో, ఇంకొక డౌట్ చాలామందికి ఏంటంటే, ఈ మిల్లెట్స్ అనేది ఏ కర్రీస్‌లోకి బాగుంటుంది, స్పెసిఫిక్గా ఈ కర్రీలోకే బాగుంటుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అలా ఏం కాదండి. పప్పు, రసం, సాంబారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన గ్రేవీ కర్రీస్‌లలో ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒక ఫ్రై ఐటెంలోకి సరిగ్గా అంటే నచ్చదు చాలామందికి. సో, ఫ్రీక్వెంట్‌గా తింటా ఉంటే అలా ఫ్రై ఐటెమ్స్‌లో కూడా చాలామంది తినేస్తారనమాట. సో,
ఇలా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.